ఎద్దుల కాటన్ అనగానే మన్నికకు మారుపేరు. కర్నూలు నగరం రాధాకృష్ణ టాకీస్ దగ్గర మెయిన్ రోడ్లో ఘనంగా ఎద్దుల కాటన్ క్లాత్ స్టోర్ను ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవి సుబ్బారెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ రామ్నాథ్ ప్రతాప్ రెడ్డి, ఎద్దుల మహేశ్వర్ రెడ్డి, ఎద్దుల సూర్యారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కర్నూలు నగరంలో ఇంత పెద్ద షోరూం వలన ప్రజలకు తక్కువ ధరలకు మంచి క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయన్నారు. అంతేకాకుండా ఎద్దుల కాటన్ అనగానే మన్నికకు మారు పేరు అన్నారు. కర్నూలు నగరంలో ఇది 2వ బ్రాంచ్. మొత్తం ఎద్దుల కాటన్ 9 బ్రాంచులు కలవు. ఇలాగే 100 బ్రాంచీలు నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం యజమాని ఎద్దుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మా షాప్ను ప్రారంభించడానికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మా షాప్ నందు ప్రత్యేకత డిక్సీ, జాకీ, లక్స్ వంటి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ లభించనున్నాయి. అన్ని వస్తువులు సరసమైన ధరలకే లభించనున్నాయి. కావున నగర ప్రజలు మా షాప్ను సందర్శించి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్, ఎద్దుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు భారీ సంఖ్యలో కస్టమర్స్ పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం. 1000 రూపాయలకే మల్టీ బ్రాండెడ్ టీ షర్ట్స్, ఫోటో టీ షర్ట్స్ ఈ రోజు 1000 రూపాయలకి 5 టీ షర్ట్స్ వచ్చే రోజు. అంతేకాకుండా ఎంపిక చేయబడినటువంటి మల్టీ బ్రాండెడ్ టీ షర్ట్స్ అయితేనేమి, షర్ట్స్ అయితేనేమి, షార్ట్స్ అయితేనేమి, ట్రాక్ ప్యాంట్స్ అయితేనేమి 30% డిస్కౌంట్ తో పాటు కాటన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎదురా కాటన్స్ మల్టీ బ్రాండెడ్ షోరూమ్. ఒక్కసారిగా ట్రాఫిక్ అటుపక్క ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా ఈరోజు ఎద్దుల మహేశ్వర్ రెడ్డి గారు మల్టీ బ్రాండ్ రీటైల్ అవుట్లెట్ అనదర్ బ్రాంచ్ ఇక్కడ ఓల్డ్ టౌన్లో ప్రారంభించడం జరిగింది. ఈ మల్టీ బ్రాండ్లో అన్ని రకాల వెరైటీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతోంది. ఇది ఒక్క అవుట్లెట్టే కాదు, ఈయన జిల్లాలో చాలా షాప్స్ కూడా ఇలాగా రన్ చేస్తున్నారు. ప్రతి షాప్లో కూడా చక్కటి నాణ్యమైన క్వాలిటీ అన్ని బ్రాండ్స్ కలిపిన అన్ని మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరికే ఒకటే రూప్ కింద ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దానికి కస్టమర్సే వాళ్ళకి డ్రైవర్లు, వాళ్ళు తప్పకుండా దీన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ప్రోగ్రెస్ చేయాలని చెప్పి దేవుడు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కర్నూలు నగరంలో నెహ్రూ రోడ్లో ఎద్దుల కాటన్స్ 2వ షోరూమ్ ఓపెనింగ్ మేమందరం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఎద్దుల మహేశ్వర్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలనిపిస్తుంది. వారి కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా కర్నూలు జిల్లాలో వారి పేరు చెప్తే వారి గురించి అన్ని మంచి మాటలే వింటాం. ముఖ్యంగా సిమెంట్ రంగంలో వారు రారాజు. అలాగే కోడుమూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ పునర్నిర్మాణం కనీ విని ఎరుగని రీతిలో దాదాపు 30 కోట్ల రూపాయల పైనే ఖర్చు పెట్టి అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. త్వరలోనే పూర్తిగా అవుతుంది. అలాగే ఈ ఎద్దుల కాటన్స్ అనేది ఇది 9వ షోరూము. వారు 100 షోరూములు పెట్టాలి, అనేక మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఉన్న వ్యక్తి. లాభాల కోసం ఆయన ఏ వ్యాపారం చేయడు. ఆఫ్కోర్స్ మనం వ్యాపారం చేశాక అందరినీ మనసులు గెలిస్తే తప్పకుండా లాభాలు వస్తాయి. నేను కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టామంటే సేవాభావంతో పెట్టాను. అయినప్పటికీ కొంత డబ్బు ఎలాగో మిగులుతుంది. సో మహేశ్వర్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా, వారి కుమారులు మరి చాలా వినమ్రంగా ఉంటారు. దాన్ని సంపాదించా కూడా ఏ రోజు కూడా ఈగో అనేది వాళ్ళకి దరిచేరలేదు. అదే వారి విజయ రహస్యాన్ని నేను విశ్వసిస్తున్నా. మరి ఈ ఎద్దుల కాటన్స్ కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు అన్ని బంపర్ ఆఫర్లే ఉన్నాయి. 50% ఆఫర్తో ఏమైనా కొనుగోలు చేయొచ్చు. 1+1 ఆఫర్ లాగా ఉంది. భవిష్యత్తులో కూడా రాబోయే ఉగాది,
ఇంకా రాబోయే పండుగలన్నింటినీ కూడా రంజాన్, ముఖ్యంగా రంజాన్ ఈ ఏరియాలో మరి ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ కూడా చాలా అవసరం ఉంటుంది. కొనుగోలు కొంచెం శక్తి వాళ్ళకి తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప ఆఫర్ అనిపిస్తుంది. కాబట్టి ఈ షోరూము బ్రహ్మాండమైనటువంటి విజయం సాధిస్తుందని, మరింత మందికి ఉపాధిని కల్పించే అవకాశం మా తమ్ముడు మహేశ్వరుడికి వారి కుటుంబ సభ్యులకు కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. మదర్కి జై. అదే రెండే మనల్ని నేర్చుకునేదంటే అమ్మవారికి తెలుసుకోవాలి, స్వామివారికి తెలుసుకోవాలి. ఎద్దుల గార్డెన్స్ ఇది 9వ బ్రాంచ్. అందరు గురువుల ఆశీర్వాదం, తమ్ముళ్ళ ఆశీర్వాదం జరిగింది. దాంతోపాటు మన వ్యాపార సంస్థలో డిస్కౌంట్స్ పెట్టేప్పుడు అందరూ డౌట్ రావాలి. ఏం డౌట్ వస్తాయంటే ఎందుకు డిస్కౌంట్ పెట్టారు, ఇవి ఎలా ఉంటాయని కాదు. 100కి 100%, 100కి 100%. మీరు గూగుల్లో చెక్ చేసుకున్నా ఇక్కడ అమ్మిన ఏ షర్ట్లో కానీ ప్యాంట్లో కానీ ₹1 కూడా ఎంఆర్పీ చేంజ్ లేదు. అలా ఎంత చేంజ్ కనిపిస్తే మాకు తెలియస్తే మేము 100 షర్ట్లు ఫ్రీక్స్. రెండోది ఏంటంటే ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ సిమిలర్, సేమ్ కంపెనీ, అదే బామార్ది కంపెనీ అటువంటిది కాదు. ఇక్కడ జాకీ అంటే జాకీ ఉంటుంది, వ్యానస్ అంటే వ్యానస్ ఉంటుంది, క్రొకడైల్ అంటే క్రొకడైల్ ఉంటుంది, లక్స్ అంటే ఉంటుంది తప్ప వేరే అమ్మడానికి అవకాశం. ఎందుకంటే మేము మొదటి బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు ఏదైతే మాట ఇచ్చామో ఇప్పుడు అదే మాట ఇచ్చాము. దాంట్లో ఒక చిన్న తప్పు కూడా చేయకుండా 100% ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తారనే కాకుండా ఇక్కడ జరిగితే డిస్కౌంట్ 9 స్టోర్లు అదే డిస్కౌంట్ రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ పనిచేసేటప్పుడు మనుషులకు ఎవరికి అవకాశాలు ఉండవు. సాఫ్ట్వేర్లో ఎవరికైనా సరే ఒక బిల్ కట్ చేస్తే అలా ఉంటుంది తప్ప మాన్యువల్గా ఏ బిల్స్ ఉండవు. అదే ఎద్దుల కట్ట యొక్క స్పెషల్. ఈరోజు యాక్చువల్గా మా బ్రాండ్ అంబాసిడర్ సుమన్ గారు రావాలి. ఇక్కడ 1 టౌన్లో చాలా ఇబ్బంది అవుతుంది, వద్దని కొద్దిమంది పెద్దలు సూచన చేసినందువల్ల మనం బ్రాండ్ అంబాసిడర్ లేకుండా చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆయన లేకుండా చేయడం జరిగింది. ఎప్పుడూ చేసేవాళ్ళం కాదు. నెక్స్ట్ అతి త్వరలో పొడుగులో ఓపెన్ చేయబోతున్నాం 10వ బ్రాంచ్. అత్యంత అద్భుతంగా కొన్ని వేల మంది చేయబోతున్నాం. మనం వేల మంది కూడా అన్నం పెట్టబోతున్నాం. అదే మా యొక్క ఆలోచన, అదే ఎద్దుల కట్ట యొక్క వ్యవస్థ యొక్క ఆలోచన కూడా. అందుకే ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఏంటంటే న్యాయంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం, పొరపాటు తప్పు చేయాలి. అదే ఎద్దుల కట్ట యొక్క థ్యాంక్ నగరం ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అందరివాడు ఎద్దుల కాటన్ అధినేత అయినటువంటి ఎద్దుల మహేశ్వరుడైన వారి కుటుంబ సభ్యుల యొక్క 9వ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఈరోజు కర్నూలు వ్యాపార కేంద్రమైనటువంటి ముఖ్య వ్యాపార కేంద్రమైనటువంటి యొక్క పాత బస్సులో ప్రారంభించడం కర్నూలు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం. అలాగే వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఎద్దుల కాటన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కస్టమర్లు ఈ యొక్క ఎద్దుల కాటన్ వారు ఇచ్చేటటువంటి ఆఫర్లను ఉపయోగించుకొని రాబోయేటువంటి పవిత్ర దినాలను శుభంగా హ్యాపీగా అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాం.